సో అస్సలాముఅలైకుం గైస్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో అందరు ఎట్లున్నారు? నేనైతే బాగున్నాను అనుకుంటున్నా. సో ఇవాళ ఏంటంటే వ్లాగ్ వచ్చేసి అన్నయ్య బర్త్డే అనమాట. సో అన్నయ్య బర్త్డే కాబట్టి మన వ్లాగ్ తీద్దామని అయితే అనుకుంటున్నా. సో అన్న బర్త్డే కోసం అయితే ఇవాళ నైట్ వెళ్దాం అనుకున్నా కానీ నైట్కి వెళ్ళలేకపోయినా ఒక్కడే ఉన్నా కాబట్టి సో మా అన్నయ్యనే ఇక్కడికి మామయ్య వాళ్ళ ఇంటికి అయితే పిలిపించడం అనమాట. సో ఇక మా మామ అయితే బిర్యానీ వండేద్దాం రా అన్న కోసం అని చెప్తే సో బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో బిర్యానీ ఎట్లా చేస్తామని చూపిస్తా, చూస్తూనే ఉండండి. నేను అన్న బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తాను అనమాట. సో కీప్ ఏమంటారు వాచింగ్ మీ. అండ్ దెన్ అన్నకి బర్త్డే విషెస్ అయితే కామెంట్స్లో పెట్టండి. ఓకే, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా 3 స్పూన్స్ వేసుకోవాలి. 3 kg చికెన్ ఇది 3 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచి కారం వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఓకేనా? కారం మంచిగా అట్లా ఒక ఫుల్ స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకుంటే కారం. మనం మళ్ళీ ఎట్లాగో కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేస్తాం కాబట్టి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తాం కాబట్టి మనము కారము చూసుకొని వేసుకోవడం మంచిది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట. చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి, క్రిస్టల్ సాల్ట్. నెక్స్ట్ మంచిగా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. ఎంత మంచిగా మిక్సింగ్ చేసుకుంటే మనకు మ్యారినేషన్ అంత బాగా అవుతుంది అనమాట. సరేనా? ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. హోల్ స్పైసెస్ అంటారనమాట. అన్ని కలిపి వేసుకోవాలి మంచిగా. సరేనా? చూసి వేసుకోండి మసాలాలు. టోకా మిరియాలు వేసుకోవాలి. సో గైస్ ఇది ఒక కొత్త ఇంగ్రీడియంట్ అనమాట, టోకా మిరియాలు. ఇది ఎక్కువ మంచిగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది స్పైసీనెస్ కోసం. సో గైస్ కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. సో గైస్ ఇప్పుడు ఇక ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట, మంచిగా క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇట్లా. సో గైస్ కొంచెం ఇక్కడ కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చలో ఇప్పుడు నిమ్మకాయ రసం పోసుకోవాలన్నమాట. నిమ్మకాయ రసం మంచిగా ఒక 10 నిమ్మకాయలు తీసుకొని మంచిగా రసం తీసుకొని, నిమ్మకాయ రసం ఎంత పిండుకుంటే మంచిగా అంత పులుపు వస్తుంది. మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. జనరల్గా అందరు పెరుగు ఎక్కువ వేసేస్తుంటారు. పెరుగు కాదు, పెరుగు కంటే నిమ్మకాయ రసం ఎక్కువ వేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా కొంచెం పుల్లగా ఉంటేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. సరేనా? ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. సో మంచిగా పెరుగు వేసుకోవాలన్నమాట. గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాని తర్వాత ధనియాల పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వేస్తాం. సో గైస్ వాష్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే మంచిగా యాడ్ చేసుకుందాం అనమాట. సో మధ్యలో అయితే మా హిబా వచ్చేసి దాన్ని టేస్ట్ చేస్తుంది. సో గైస్ మనం అయితే ఫస్ట్ కొంచెం ఘీ వేసుకుందాం అనమాట. ఇట్లా ఘీ 6 స్పూన్స్ అయితే వేసుకుందాం. 2 స్పూన్స్ 1 కిలోకి 2 స్పూన్స్ అనమాట. ఇట్లా దాని తర్వాత ఇక ఇట్లా కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా కలిపేద్దాం. సో దీంట్లో సో గైస్ ఇప్పుడు చూడండి మంచిగా కలిపినా కదా, మా హిబా మాత్రం దాంట్లో మంచిగా టేస్ట్ ఉందని చెప్పేసి తింటుంది. కైసా హిబా? అచ్చా. ఇక మా మామ నా కోసం వీడియో అయితే తీసిండు అనమాట ఇంతసేపు. అయ్యో మా అన్న బర్త్డే. సో అందరు మా అన్నకైతే విష్ చేయండి అబ్బా అందరూ. బోలో హ్యాపీ బర్త్డే అన్న. అప్పుడే వద్దు, చలో మిక్స్ చేసుకుందాం మిగతాది కూడా. రేహాన్ అయితే వచ్చాడనమాట. రేహాన్ లెగ్ పీస్ బిర్యానీ చికెన్ బిర్యానీ కల్పురి. అరే స్పూన్ తిప్పురా కొంచెం అట్లా. ఈ మ్యారినేషన్ అయితే మాకు ఇష్టం అనమాట. ఇట్లా తీసుకొని సో గైస్ ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్నాక ఇప్పుడైతే హదన్ అయితే పెట్టుకున్నాం అనమాట ఎసరు. అదే ఇప్పుడు ఇక ఏమంటారు బిర్యానీ రైస్ కోసం. సో దీంట్లో అన్ని గరం మసాలా, కొత్తిమీర పుదీనా, హరిమిర్చి అన్నీ వేసుకున్నాం అనమాట. సో చూస్తారు కదా మొత్తం. మళ్ళీ లాస్ట్లో చూపిస్తే ఎట్లుంటుంది అనేది. సో గైస్ రైస్ అయితే ఒక 70% కుక్ అయిందనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రైస్ని తీసుకొని ఇట్లా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైనకైతే ఇట్లా స్ప్రింకిల్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా మంచిగా ఇట్లా రైస్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. గైస్ ఇప్పుడైతే మనం బిర్యానీది లేయరింగ్ కంప్లీట్ చేసాము. పైనుండి గార్నిష్ చేసుకుంటున్నాం మనము.
ఇప్పుడు ఈ గార్నిషింగ్ అయిపోగానే ఇక్కడ ఇప్పుడు కొరియాండర్ వేసారు. ఇప్పుడు దీనిపైన నుండి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ వస్తుంది. సో దీని తర్వాత మనం దీనికి దమ్ ఇచ్చేస్తే బిర్యానీ రెడీ. ఇక్కడ మతీన్ హెల్ప్ చేస్తున్నాడు రైస్ తీయడంలో. ఇక్కడ మనం ఇది కలర్ అన్నమాట. ఇక్కడ ఫ్లేమ్ ఆల్రెడీ రన్నింగ్, డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేయడమే. గైస్ బిర్యానీ హండీ అయితే తీసినాం అనమాట. సో ఏకదమ్ ఉందన్నమాట బిర్యానీ చూడండి. మా మామ ఇంకా తినలేదు. బర్త్డే బాయ్ తింటుండో. కైసా భయా బిర్యానీ? ఒక్కొక్క బర్కతిల్లా. सुपर रेहान, कैसा रेहान? लिटरली सुपर है. मामा खिलाओ. సో మామ అల్లుళ్ళు కేక్ అయితే తినిపించుకుంటారు అనమాట ఒకళ్ళకొకళ్ళు. చాలు మా మామ అయితే తినిపించిండు. ఇప్పుడు అల్లుడు మామకు తినిపిస్తుండు. సో తినిపించిండు అనమాట. రైట్. ఎట్లుంది మామ కేక్? సూపరా? కైసా హై కేక్? అచ్చా. నేనైతే మా అన్నయ్య వాళ్ళ రూమ్కి వచ్చేసిన. వాళ్ళ ఫ్రెండ్స్కి బిర్యానీ తినిపిస్తా అని చెప్పేసి తీసుకొచ్చిండు నన్ను. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఎట్లా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్నలు ఆ బిర్యానీ ఎట్లుంది ఒక్కసారి చెప్పరు, ఒక్కసారి రివ్యూ ఇవ్వండి అన్న. ఫెంటాస్టికా. చలో అరుణ్ అన్న, నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను మంచిగా చెప్తావని చెప్పేసి. అంటే నువ్వు మంచి టాకిటివ్ పర్సన్ అన్నారు. చెప్పన్నా ఎట్లుంది? బాగుందా? బాను బ్రదర్ ఫుడ్ కైసా హై? అంతేనా? ఒక టేస్ట్. నువ్వు మహాదేవన్న నువ్వైతే చీటింగ్ చేస్తున్నావు. నేను చేసినందుకు ఒక్కసారి అని తినాను అలా. ప్లీజ్ ప్లీజ్ నువ్వు अच्छा वेज बना के खिलाता हूँ. एग है ना, एग खाते ना नेक्स्ट टाइम एग बिरयानी पक्का. సో గైస్ వాళ్ళైతే ఫుడ్ తింటూనే మస్తు ఉందని చెప్పేసి అయితే ఎంజాయ్ చేసుకుంటా తిన్నారనమాట. సో గైస్ ఇక నేను కూడా ఇంటికి అయితే వచ్చేసిన అనమాట. సో ఇవాళ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో మాత్రం కిరాక్గా ఎంజాయ్ చేసి ఉండే. సో వాళ్ళతో ఎక్కువసేపు అయితే వ్లాగ్ చేయలేదు. సో వాళ్ళ ఫుడ్ రివ్యూస్ అయితే తీసుకున్నా, మంచిగా ఉందని చెప్పేశారు. సో ఇంకేం వద్దు. సో ఇవాళతో మా అన్న డే కూడా అయిపోయింది. మా అన్న మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సో అండ్ ఐ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే భయ్యా. సో ఇంకేముంది ఇక చలో ఈ వ్లాగ్ ఇక మీకు నచ్చింటే మాత్రం కామెంట్స్లో చెప్పండి ఎట్లా ఉందని చెప్పేసి, ఏమైనా ఇంప్రూవ్మెంట్ చెప్పండి ఇంకెట్లా ఏం చేయాలని చెప్పేసి. సో ఇక అంతే. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.